హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరికీ శాలం అండి. దేవుని బిడ్డలందరికీ శాలం తెలియజేస్తున్నాను. మీ అందరికీ సమాధానం కలుగుగాక. నా వీడియో చూస్తున్నట్లయితే మీరు అందరూ క్షేమంగా ఉన్నట్టు నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. మరి నేను కూడా క్షేమంగా ఉన్నబట్టే మీ ముందుకు వచ్చాను. భారతి ఛానల్ చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దేవుని వాగ్దానం చదువుతాను. మరి దేవుని వాగ్దానం ఏంటంటే, నా కొరకు కనిపెట్టుడి. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్, నా కొరకు కనిపెట్టుడి. దేవుని వాగ్దానం అయితే చదివేశాను ఫ్రెండ్స్. మరి మీరు కూడా దేవుని వాగ్దానం చదివి నమ్మండి. డే అంతా మన యేసయ్య మనకు తోడుగా ఉండాలని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు జన్మించిన పిల్లలందరికీ దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వనుగాక, దేవుడు దీవించునుగాక పిల్లలందరినీ. మరి ఈరోజు బర్త్డేస్, సెలబ్రేషన్స్, పెళ్లి రోజులు, ఇంకా ఇతర అకేషన్స్ చేసుకునే వాళ్ళందరికీ మన యేసయ్య బ్లెస్సింగ్స్ ఇచ్చునుగాక. అలాగనమాట ఫ్రెండ్స్. మరి నా వీడియో డైలీ చూసేవాళ్ళు ప్రేయర్ కంటెంట్ ఏంటి అని ఎదురు చూడొచ్చు. ప్రేయర్ కంటెంట్ ఏంటో చెప్తాను ఫ్రెండ్స్. మరి ఈరోజు మనకు ప్రతి ఆపద నుండి మన యేసయ్య తప్పించాలని కోరుకున్నాము. ఇంకా ఏంటి ప్రేయర్ కంటెంట్ వచ్చేసి, మనము స్వస్థతకు బిలీవ్ అవుతామా, దేవుడి వాక్యంకు బిలీవ్ అవుతామా అనేది ప్రేయర్ కంటెంట్, ప్రేయర్ సబ్జెక్ట్ అది ఫ్రెండ్స్. కాబట్టి మనం దేనికి మన హృదయాన్ని ఇస్తాము, స్వస్థత జరుగుతుంది ప్రార్థించడం వల్ల, మరియు వాక్యాన్ని నమ్మడం వల్ల కూడా స్వస్థత జరుగుతుంది. ఈ రెండిట్లో మనం ఫస్ట్ దేనికి నమ్ముతాము అనేది ప్రేయర్ కంటెంట్ ఫ్రెండ్స్. స్వస్థత జరగాలి అంటే ఫస్ట్ నమ్మకం ఉండాలి. మరి వాక్యం అనేది మన హృదయంలో ఎప్పటికీ చెరగకుండా ఉండాలి. వాక్యం ఎప్పటికీ మన హృదయాన్ని కట్టి వేస్తుంది దేవునిలో. మరి స్వస్థత అనేది ఇప్పుడు జరుగుతుంది. జరిగిన మనం దారి తప్పినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆ స్వస్థత వస్తుంది. అది కంపల్సరీ వస్తుంది, 100% వస్తుంది ఫ్రెండ్స్. మరి ఈ రెండిట్లో మీరు దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారో కామెంట్ చేయండి. మెయిన్ ఫస్ట్ ఆది అందు దేవుడును, వాక్యం ఉండేను అని ఉంది. వాక్యమే దేవుడై ఉండేను అని బైబిల్లో ఉంది. ఫస్ట్ మన ఆది కాండంలో అయితే. కాబట్టి స్వస్థతను మన యేసయ్య జరిగిస్తాడు. వాక్యమే దేవుడై ఉన్నది. మనం ఫస్ట్ దేనికి ఎక్కువ బిలీవ్ అవుతామో చెప్పండి, డిసైడ్ చేసుకోండి. స్వస్థత కంటే ఫస్ట్ మనం వాక్యం రీతిగా నడవాలి, వాక్యాన్ని నమ్మాలి. ప్రతి దేవుని మాటలని మనం హృదయంలో దాచిపెట్టుకోవాలి, మనం హృదయంలో పదిలంగా ఉంచుకోవాలి. దేవుని మాటలకు శక్తి ఉంటుంది, ఆ శక్తే స్వస్థతగా లభిస్తుంది మనకు. కాబట్టి దేవుని తెలిసిన ప్రతి ఒక్కరూ, ప్రతి బిడ్డ కూడా దేవునికి నచ్చినట్లుగా ఉండాలి. దేవుడు చెప్పిన మాటల్ని అనుసరించాలి. యేసయ్య మాటలను మనం అనుసరించాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు ప్రేయర్ కంటెంట్ అది. స్వస్థత కోసం చాలామంది పరుగులు పెడుతున్నారు. అక్కడ స్వస్థత, ఇక్కడ స్వస్థత అనేసి. కానీ అది స్వస్థత కంటే ముందుగా మనం ఏం నమ్మాలి? దేవుని నమ్మాలి, దేవుడు చెప్పే మాటల్ని నమ్మాలి, దేవుడు చేయమన్న క్రియలను మనం అనుసరించాలి. లోకం రీతిగా కాకుండా యేసయ్య మనం ఎలాగ ఉండమన్నాడో, శాంతితో, సహనంతో, ఇంకేమో శాంతితో ఉండమన్నాడు. అన్నులు చేసినట్టు అంటే చెడు
చెడు హ్యాబిట్స్కు, తాగుడుకు, ఇంకా ఇతర కార్యక్రమాలు ఉంటాయి కదా, వాటన్నిటికీ దూరంగా ఉండమని చెప్తాడు మన యేసయ్య. మనం తగినట్లు ఉండాలి కదా, దేవునికి నచ్చినట్లు ఉంటే మనలో మిరకిల్స్ జరుగుతాయి. మన కుటుంబంలో కానీ మనలో కానీ అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. కాబట్టి మరి స్వస్థత జరగడం నిజమే, ఏసే చేయకుండా ఎవరు చేస్తారు స్వస్థత? కానీ దానికంటే ముందు వాక్యాన్ని మనం బిలీవ్ అవ్వాలి, దేవుని మాటల్ని నమ్మాలి. కొత్తగా దేవుని గురించి డౌట్స్ ఉన్న వాళ్ళు, జీసస్ పట్ల అనేకమైన డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవాలంటే మరి ఏం చేయాలి? బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది అసలు ఏముంది, అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. కాబట్టి సో ఫ్రెండ్స్, మీరందరూ ఈరోజు ప్రేయర్ టాపిక్ అది కాబట్టి ప్రేయర్ చేయండి. ప్రేయర్ టాపిక్ని తీసుకోండి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? ఈ డే అంతా మీ అందరికి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. సరే, అందరికీ బాయ్ ఫ్రెండ్స్.